ఘాట్ రోడ్ జంక్షన్, పాడేరు రోడ్డు, మాడుగుల, అనకాపల్లి డిస్ట్రిక్ట్. సరే అమ్మా, ఆసుపత్రి అడ్రస్ చెప్పారు కదా, ఆసుపత్రి అడ్రస్ తీసుకొచ్చి ఇంటికి స్కాన్ చేయిస్తాం. అందులో 24/7 అత్యవసర సేవలు కూడా అందిస్తారంట. గైనకాలజీ, షుగర్ వ్యాధులు, పిల్లల వ్యాధులు, చర్మ వ్యాధుల సేవలు, లివర్ వ్యాధులు, మెటర్నిటీ సేవలు, స్త్రీల సమస్యలు, ఎముకల వ్యాధుల సేవలు, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులు సేవలు మరియు అన్ని రకముల రక్త పరీక్షలు కూడా చేయబడును. మరియు క్వాంటమ్ మ్యాగ్నెట్ అనలైజర్ అని కొత్తగా బాడీ స్కాన్ ఒకటి పెట్టారు. మన శరీరంలో అవయవాలన్నీ కూడా స్కాన్ చేసి దాని గురించి అవగాహన చెప్తున్నారు. మనం ఏ విధంగా పడుకోవాలి, ఏ విధంగా జీవించాలి, మన జీవన శైలి ప్రతిదీ కూడా చెప్తున్నారు. ఒక స్కాన్కి వచ్చి 38 రిపోర్ట్లు వస్తాయి. ప్రతి రిపోర్ట్ వివరంగా చెప్పి మన ఇంటిలోనే తగ్గించుకోవాలో డాక్టర్ గారు ఉచిత సలహాలు ఇస్తారు. ముదుగా ఉన్న మందులు రాసి ఇక్కడేనమ్మా స్కానింగ్ తీస్తారు డాక్టర్ గారు. అమ్మ స్కాన్ మన శరీరంలో అవయముల పనితీరు, లోపాల గురించి అవగాహన కల్పించబడును. ఈ హాస్పిటల్ నందు స్కాన్ చేసి గుండె, గ్యాస్ట్రిక్, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకల సాంద్రత, కీళ్ళు, గైనకాలజీ, విటమిన్లు ఇలా 49 నివేదికలు స్కాన్ చేసి ఇవ్వబడును. వాటి గురించి అవగాహన కల్పించబడును. అవసరమైన వారికి ఒక్క జీవనశైలి గురించి కౌన్సిలింగ్ ఇవ్వబడును. కేవలం 200 రూపాయలకు మాత్రమే చేయాలి. స్కానింగ్ వల్ల ఉపయోగం ఏంటండి? ఈ స్కానింగ్ సంవత్సరం నుంచి ఆసుపత్రులన్నీ తిప్పుతున్నా స్కానింగ్ ఎక్కడా లేదు. మరి దీనివల్ల ఏంటి ఉపయోగం, ఏంటి ప్రాబ్లము, ఇందులో ఎలా తెలుస్తుంది? చెప్తానమ్మా. ఇది వచ్చేసరికి క్వాంటమ్ మ్యాగ్నెటిక్ అనలైజర్ అంటారు. ఇది క్వాంటమ్ మ్యాగ్నెటిక్ అనలైజర్ అనేది ఏంటంటే మన శరీరంలోని అవయవాల్ని పరీక్ష చేయడానికి ఇది చిన్న ఒక విద్యుత్తుని మన శరీరంలోకి పంపిస్తుంది. ఇది ఒక శరీరంలోకి పంపించినప్పుడు వితిన్ సెకండ్స్లోనే, ఒక 2 మినిట్స్లోనే మన బాడీ అంతా కూడా ఇది ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి మన బాడీలోని ఆర్గాన్స్ పనితీరు ఏ విధంగా ఉన్నాయో, అంటే ఏ విధంగా వర్కింగ్ చేస్తున్నాయో, 5 ఇయర్స్లో మన ఆర్గాన్స్ ఏ అయితే దెబ్బతిని ఉన్నాయో, 5 ఇయర్స్లో మనకి ఏదైతే రోగం రాబోతున్నదో ఇది మనకి చెప్తుంది. సో దీంట్లో 35 నివేదికలు ఉంటాయమ్మా. గుండె, కిడ్నీ, లివర్, బ్రెయిన్ ఇలాగ ప్రతి ఒక్క రిపోర్ట్ దీంట్లో ఉంటుంది. పైనుంచి కింద వరకు, అరికాల వరకు ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది. మన పనితీరు ఎలా ఉంది, ఎలా తింటున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా పని చేస్తున్నాము, ఎలా పడుకుంటున్నాము, ఏ విధమైన జీవన శైలి మనం జీవిస్తున్నామో, మన ఒంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా ఈ యొక్క మిషన్లో మనం అనలైజ్ చేయవచ్చు. కాబట్టి ఈ మిషన్ ద్వారా ఏ విధమైన జీవన శైలి మనకు ఉందో సో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఏంటంటే ఏ విధమైన జీవన శైలి వాళ్ళ దగ్గర ఉందో ఎక్స్ప్లెయిన్ చేసి వారికి మంచి జీవన శైలి అనేది మేము చెప్తాం. చెప్పిన తర్వాత అవసరమైన వాళ్ళకి మందులు రాసిస్తాము. అవసరం లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఏ విధంగా తగ్గించుకోవాలో, ఎందుకంటే వంటింట్లోనే వైద్యం అనేది చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళ వంటింట్లోనే ఏ విధంగా మంచి ఆహారం తీసుకోవాలి, ఎలా డైజెషన్ ఫుడ్ తీసుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కనుక ఈ మిషన్తో మేము స్కానింగ్ చేసి వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా మేము డయాగ్నోసిస్ చేయగలుగుతున్నాం. ఇది ఈ యొక్క మిషన్ యొక్క స్పెషాలిటీ. అందులోనూ కేవలం 200కి మాత్రమే మేము చేస్తున్నాం. ఈ DDR హాస్పిటల్లో 200కు మాత్రమే మీకు ఈ యొక్క స్పెషాలిటీ 49 రిపోర్ట్లు అనేవి మనం. అంటే వెళ్ళారు హాస్పిటల్కి, ఎలా చూశారు? బాగా చూశారమ్మా, అన్ని వివరంగా బాగా చెప్పారు. తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్కానింగ్ తీసుకున్నా అన్ని బాగా చెప్పారు డాక్టర్. చెప్పిన దానికి నడుచుకోవాలా, తినమని చెప్పారు. తర్వాత సరైన ఆహారం లేకపోతే నీరసం వస్తుంది. అందుగురించి కాదు లాగడం అది
సరిగా తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వరకు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆయన డాక్టర్ గారు చెప్పినట్టు నడుచుకుంటే ఎలా ఉంటుందో చూడాలి.